హే, నేను వచ్చేసాను. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వరల్డ్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మన కిచెన్లో ఆలు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ అన్నంలోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. రోటీలోకి అయితే ది బెస్ట్ కాంబినేషన్ ఈ కర్రీ. అలానే చికెన్ తక్కువగా ఉండి ఎక్కువ మందికి సరిపోవాలన్నా ఈ విధంగా వండండి. 1/2 కేజీ చికెన్ అయినా కూడా ఇంటిల్లిపాదికి బ్రహ్మాండంగా సరిపోతుంది. అలానే టేస్ట్ కూడా అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా వండేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకోండి. అలానే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని నిలువుగా ఇలా సన్నగా తరుక్కుని వేసుకోండి. ఒకవేళ మీరు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకుంటే కనుక 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని అక్కడే ఉండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. లేదు మీకు టైం ఉంది అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఉల్లిపాయలు ఉప్పు యాడ్ చేయట్లేదండి. ఉప్పు యాడ్ చేయకండి. ఉప్పు యాడ్ చేయడం వలన ఉల్లిపాయ అన్నది మెత్తబడి వాటర్ రిలీజ్ అవుతుంది. ఫ్రై అవ్వడానికి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వకపోతే స్వీట్గా ఉంటాయి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా వాటర్తో 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ అయితే వేసుకున్నాను. ఈ చికెన్ని ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. చాలామంది అల్లం వెల్లుల్లిపాయ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటారు, కానీ నాకు ఇలా అయితే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి, లేదంటే ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోండి. నేను ఒక 7 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చికెన్లో వాటర్ అయితే చాలా వరకు పోయాయి. ఈ టైంలో మనం 1 కప్పు మంచిగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగును వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూతను పెట్టుకుందాము. మంటను అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నేను ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. చికెన్ అడగంటిందేమో, ఒకసారి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 3 టమాటాలని పైన తోలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని వేసి ఒకసారి బాగా కలుపుకొని అలానే పొట్టు తీసి పెట్టుకున్న ఒక 3 పెద్ద సైజు బంగాళదుంపల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నాను. ఇందులోకి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఆలు అన్నది స్మాష్ అయిపోతుంది. సో కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూతను పెట్టుకోండి. నేను ఒక 5 మినిట్స్ తర్వాత మూతను తీసి చూస్తున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. టమాటాల్లో నుంచి కూడా వాటర్ వస్తాయి కదా, సో తొందరగా కుక్ అవ్వడం కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా చీరుకున్న 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక 3 రెబ్బల కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు అన్నది హెల్త్కి చాలా మంచిది, కంటికి జుట్టుకి. అలానే కాదు, మన కర్రీకి మంచి స్మెల్ అండ్ టేస్ట్ని ఇస్తుంది. సో నేను ప్రతి కర్రీలో కరివేపాకు వేస్తాను. ఆనియన్స్ వేసినప్పుడే కరివేపాకు వేసి ఫ్రై చేయడం వలన అందులో విటమిన్స్ పోతాయి. అలానే స్మెల్ కూడా అంత ఉండదు, అందుకే నేను ఇలా మధ్యలో వేస్తున్నాను. ఇది ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1.5 స్పూన్ కారం వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. మనం వేసిన పౌడర్లన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకున్నాక దీనిపైన మళ్ళీ మూతను పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూతను తీసి చూస్తే కారం మంచిగా మగ్గింది. ఇలా ఆయిల్ కూడా చూడండి పైకి తేలుతుంది కదా. ఈ టైంలో ఇందులోకి 1 గ్లాస్ వేడి నీళ్ళు పోసుకుని బాగా కలుపుకోండి. వేడి నీళ్ళు పోయడం వలన కూర అన్నది మంచి టేస్ట్ వస్తుంది, ముక్క గట్టి పడకుండా ఉంటుంది. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు నేను పుదీనా కొత్తిమీర వేస్తున్నానండి. పుదీనా వేస్తున్నాను కదా, అందుకే ముందే వేసేస్తున్నాను. లేదు ఓన్లీ కొత్తిమీర అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసే 1 మినిట్ ముందైనా కూడా వేసుకోవచ్చు. ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. అలానే కొంచెం చికెన్ మసాలా, అలానే హోమ్ మేడ్ గరం మసాలా మన ఛానల్లో ఉంది కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. హోమ్ మేడ్ గరం మసాలా కూడా ఒక 2 పించులు వేస్తున్నాను.
ఇవి కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూతను పెట్టుకోండి. ఎక్కువ అయితే బాగా కలపకండి, చికెన్ పీసులు అయిపోతుంది. ఒక్క 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి. జస్ట్ మనకు ఆ మసాలాలు మగ్గే వరకు ఉంటే సరిపోతుంది. అలానే ఒకసారి ఆలు ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోండి. చూసారు కదా, చూడ్డానికి కర్రీ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక అంతేనండి. ఒకసారి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి. మీకు గ్రేవీ కొంచెం తక్కువ కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి. లేదు ఇలా సరిపోతుందంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ ఆలూ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలానే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.